హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అండి. సో ఎప్పుడు మనం ఆవకాయ, టమాటా ఇలాంటి పచ్చళ్ళే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే మన వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎంత మెజర్మెంట్స్ వేసుకోవాలి అనేది నేను ఇక్కడ కరెక్ట్గా కొలతలతో చేస్తున్నాను. సో ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేనైతే ఇక్కడ 1/2 kg బాగా ముదిరిన చిక్కుడుకాయలని తీసుకున్నాను అనమాట. సో గింజలు అనేవి కొంచెం గట్టిగా ఉండాలి. సో అలాంటి చిక్కుడుకాయలు అయితేనే పచ్చడికి బాగుంటాయి అన్నమాట. సో గింజలు లేకపోతే అంత బాగుండదండి పచ్చడి అనేది. సో తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సో మనం 1/2 kg చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా, మనకు 1/2 kg ఆయిల్ పడుతుందండి. సో 1/2 kg ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కడిగి తుడిచి పెట్టుకున్న చిక్కుడుకాయలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో గరిటె పెట్టి ఎలా పడితే అలా తిప్పకూడదండి. ఇలా ఏదైనా సన్నది పెట్టుకొని, నేను మజ్జిగ కవ్వం వెనక వైపుకి తిప్పి వాడుతున్నాను అనమాట. ఇలా ఏదైనా సన్నది పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు నా దగ్గర కొన్ని గింజలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి ఒక 50 grams వరకు గింజలు ఉంటే ముదిరిన చిక్కుడుకాయల్లో నుంచి తీసిన గింజలు ఉన్నాయి. ఇవి కూడా నేను పచ్చళ్ళలోకి యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. సో మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అండ్ తర్వాత ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఎంత చింతపండుని తీసుకొని దీన్ని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. చూసారా నేను ఎన్ని వాటర్ పోసానో అంతే వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తని గుజ్జులాగా చేసుకోవాలి. సో ఈలోపు మనకు చిక్కుడుకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన తర్వాత అంటే మనకు గింజ పట్టుకొని చూస్తే ఉడికిపోవాలన్నమాట, అలా ఫ్రై అవ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం పసుపు వేసుకొని దింపి పక్కన పెట్టుకోండి. స్టవ్ మించి దింపి పక్కన పెట్టుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఆవపొడి, మెంతి పొడి అండ్ అలాగే వెల్లుల్లిపాయలు. సో ఆవపొడి 2 స్పూన్లు, మెంతి పొడి 2 స్పూన్లు, వెల్లుల్లిపాయలు ఒక 4 పాయలు తీసుకొని వీటన్నిటిని కూడా పౌడర్ చేసుకొని దీనిలోకి మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా దంచి పెట్టుకొని ఆ పౌడర్ అంతా యాడ్ చేశాను అనమాట. అండ్ తర్వాత ఒక 1/2 కప్పు కారం అండ్ అలాగే 1/2 కప్పు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం చింతపండుని ఏదైతే మిక్సీలో వేసుకొని గుజ్జు చేసి పెట్టుకున్నామో ఆ చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేతితోని కలుపుకోవాలి. సో ఇక్కడ నేనైతే కొత్త కారం వాడానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో కారం అనేది మంచి కలర్ ఉందన్నమాట, బాగుంది. సో పచ్చళ్ళకి కొత్త కారం వాడితే దాని టేస్ట్ బాగుంటుందండి ఆబ్వియస్లీ. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని దీన్ని ఒక జార్లో పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట పెట్టుకున్నా సరే 1 or 2 months ఈజీగా నిల్వ ఉంటుంది. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.